హలో అండి, అందరికీ వెల్కమ్ టు కొంచెం స్పెషల్ డిషెస్. ఇలాగా మసాలా నూరి బీరకాయ కూర చేసామంటే బీరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా రొట్టెలు వేసుకుంటూ తింటారు. అంత టేస్టీగా ఉండిద్ది. ఆ రుచికరమైన కూర ఎలా చేసుకోవాలో మీకు కూడా చూపిస్తాను. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఒక 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు వేసుకోండి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపప్పు వేసుకొని ఒక 2 ml కరివేపాకుని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఒక పెద్ద సైజు ఉల్లిపాయని మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఉల్లిపాయలు ఎక్కువ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొంచెం పింక్ కలర్కి వస్తే సరిపోతుంది. ఉల్లిపాయలు కొంచెం పింక్ కలర్కి వచ్చిన తర్వాత బీరకాయ ముక్కలు వేసుకోండి. పైన తొక్క తీసేసి శుభ్రంగా కడిగి సన్నగా కట్ చేసిన బీరకాయ ముక్కలు వేసుకోండి. దీనిలోనే ఒక 2 చిన్న సైజు టమోటాలను మీడియం సైజ్గా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఉప్పు ఒక 1/2 టీ స్పూన్ వేసుకోండి. అలాగే పసుపు ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోండి. బీరకాయకి ఎక్కువ ఉప్పు పట్టదు, ఉప్పు కొంచెం వేసుకోండి, తర్వాత చూసుకొని వేసుకోవచ్చు. ఒకసారి బాగా కలుపుకొని పైన మూత పెట్టేసి మంట లో ఫ్లేమ్లో పెట్టేసి టమోటాలు, బీరకాయ సాఫ్ట్గా అయ్యేదాకా ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో మూత తీసేసి బాగా కలుపుకొని మళ్ళీ పైన మూత పెట్టేసి ఉడికించుకోండి. లేత బీరకాయలు అయితే నీళ్ళు అవసరం పట్టవు, నీళ్ళు అవసరం పడితే కొంచెం వేసుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మళ్ళీ పక్కన ఇంకొక స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ధనియాలు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. మంట లో ఫ్లేమ్లో పెట్టేసేయండి. ధనియాలు 1 టేబుల్ స్పూన్ వేసుకోండి. జీలకర్ర 1 టీ స్పూన్ దాకా వేసుకొని ఎండు కొబ్బరి సన్నగా కట్ చేసింది ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకోండి. అలాగే దాల్చిన చెక్క వేసుకొని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోండి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసేసి ఒక 4 లవంగాలు వేసుకోండి. లవంగాలు 4 వేసుకొని మంట లో ఫ్లేమ్లో పెట్టేసి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఎక్కువ రంగు మారాల్సిన అవసరం లేదు, జస్ట్ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలాగ మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకోండి. మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తని పొడిలాగా ఏమీ అవసరం లేదు, ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకోండి. ఇలాగ బరకగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి. ఇక్కడ టమోటాలు అలాగే బీరకాయ కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి కదా. ఇప్పుడు దీనిలోకి చిల్లీ కారం 1 టీ స్పూన్ దాకా వేసుకుంటున్నాను. అలాగే ఉప్పు కొంచెం వేసుకోండి, తర్వాత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలపండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇలాగ ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకున్న తర్వాత ఆయిల్ లైట్గా సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇలాగ లైట్గా ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అయినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా పొడి వేసుకోండి. మసాలా పొడి వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఉప్పు, కారం ఒకసారి సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి. పడితే ఇంకొంచెం వేసుకోండి. అలాగే సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి బాగా కలుపుకొని మంట ఆఫ్ చేసుకుంటే మనకి బీరకాయ కూర అయితే రెడీ అయిపోతుంది. ఇలాగ మసాలా నూరి బీరకాయ కూర చేసామంటే బీరకాయ అంటే నచ్చని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. తప్పకుండా ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.